ఇలా ఒకసారి ట్రై చేయండి. సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. తోటకూర తయారీ విధానం చూపిస్తాను. తోటకూర ముందు కడిగేసి కట్ చేసుకోవాలండి. ముందుగా కట్ చేసి కడిగితే మినరల్స్ అన్నీ పోతాయి. 2 కట్టలు తీసుకున్నానండి. నీట్గా కట్ చేసుకున్నాను. 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. 1 స్పూన్ శనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ జీలకర్ర, ఎండుమిర్చి ఒక 2 అండి. ఫ్రై చేస్తాం. వేసుకుంది మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకుందాం. తోటకూరని ఒక 3 నిమిషాలు ఫ్రై చేసుకుందాం. తోటకూర వేగేలోపు 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూను నువ్వులు లైట్గా ఫ్రై చేసుకున్నాను. ఇందులోని చిన్న కొబ్బరి ముక్క వేసి మెత్తగా పేస్ట్ చేసుకుంటాను. కొద్దిగా గ్రైండ్ చేశానండి. ఇందులోని 1 టమాటా వేసి మిక్సీ చేసుకుంటాను. చూద్దామండి కూర అదిగోండి దగ్గరికి వేగింది. ఇప్పుడు 1 ఉల్లిపాయ కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. ఇది కూడా బాగా వేగనిద్దాం. వేగిందండి తోటకూర బాగా. ఉల్లిపాయలు కూడా కొద్దిగా వెల్లుల్లిపాయలు. ఒకసారి కూర అంతా కలుపుకుందాం. తోటకూర మరీ ఎక్కువ వేగాల్సిన పని లేదండి. లేత కూరే. ఇదిగోండి మనం తయారు చేసుకున్న పేస్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఇష్టం లేని వాళ్ళు కూడా తోటకూర ఇష్టంగా తింటారు. ఒక 2 నిమిషాలు ఇది కూడా ఉడకనిద్దామండి పచ్చివాసన పోయే వరకు. తోటకూర వేగిందండి. పచ్చివాసన అది పోయింది. మనం వేసిన పేస్ట్ కూడా ఒక 1/2 స్పూన్ సాల్ట్, కారం 1/2 స్పూన్ కన్నా తక్కువ వేసుకుంటున్నాను. మీ స్పైసీకి తగ్గట్టు వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకుందాం. చూసారా కొద్దిగా నీళ్ళండి. నీళ్ళు వేసుకుందాం. ఈ పచ్చివాసన అది పోవాలి కదా కారం అదిను. ఒకసారి అంతా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆపేసుకోవచ్చు. ఎంతో టేస్టీ హెల్దీ తోటకూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆపేసుకున్నాను. కొద్దిగా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. ఎనీ రోటీ, చపాతీ, రైస్ అన్నింటికి మంచిగా కాంబినేషన్ అండి. మీరు ట్రై చేసి కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.